ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అవని వాళ్లను వ్రతానికి పిలవడానికి పార్వతి అవని ఇంటికి వెళుతుంది. అయితే అక్కడ అక్షయ్ని చూసి షాక్ అవుతుంది పార్వతి. కాని అవని రాజేంద్ర సర్ది చెప్పడంతో పార్వతి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు. ఇక వ్రతానికి రావాలని అక్షయ్కి చెప్పడంతో ఫైర్ అవుతాడు. ఏం జరిగినా సరే వ్రతానికొచ్చే సమస్యే లేదని తేల్చి చెప్తాడు అక్షయ్. ఇంకోవైపు తమ కంపెనీని దివాలా తీయించిన వాడిని శ్రీకర్ పట్టుకుంటాడు. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. రై అక్షయ్, నువ్విక్కడున్నావేంట్రా అని షాక్ అవుతుంది పార్వతి. అమ్మా అంటే అది అని అక్షయ్ నీళ్లు నములుతాడు. అత్తయ్య, ఆయన 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటుంది అవని. అవును పార్వతి, అక్షయ్కి ఈ మధ్య ఒంట్లో బాగాలేకపోతే మేమే ఇక్కడికొచ్చి ఉండమన్నాం అని రాజేంద్ర చెప్తాడు. మేం పిలిచినా కూడా వెంటనే ఆయన రాలేదత్తయ్య. ఇక్కడుంటే ఆయన మంచి చెడ్డలు చూసుకోవడానికి అవుతుందని ఆయనకిష్టం లేకుండానే మేం బలవంతం చేస్తేనే వచ్చారు. ఇందులో ఆయన తప్పేం లేదు. మేమే ఈ విషయం దాచాం. మమ్మల్ని క్షమించండి అనంటుంది అవని. అవునమ్మా, ఈ విషయం చాలాసార్లు చెబుదామనుకున్నాను కాని అంటాడు అక్షయ్. అయినా మొగుడు పెళ్లాలు ఒకే ఇంట్లో కలిసుండడం తప్పా పార్వతి? మనకెలాగో ఆ ప్రాప్తం లేదు. వాడు కూడా నీ బాటలోనే ఉన్నాడు. వాడినిక్కడుంచడానికి మేము చాలా శ్రమపడ్డాం. ఇప్పుడు కూడా వాడు ప్రేమతో ఉండలేదు, కూతురి బాధ భరించలేక ఉన్నాడు అనంటాడు రాజేంద్ర. ఆ విషయాల గురించి మాట్లాడ్డానికి నేనిక్కడికి రాలేదు. ఎవరూ నాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి. నువ్వు చెప్పినట్లే కొత్తగా పెళ్లైన జంట చేత సత్యనారాయణ వ్రతం చేయించడం మంచిది. అది మన సంప్రదాయం కూడా. అందుకే ఇద్దరి చేత వ్రతం చేయిస్తున్నాను. పంతులుగారిని అడిగితే ఎల్లుండి చాలా మంచి రోజని చెప్పారు. అవని, కుంకుమ భరణ తీసుకురామ్మా అని పార్వతి అసలు మ్యాటర్ చెప్తుంది. ఎల్లుండు మనింట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరందరూ తప్పకుండా రావాలి అంటూ అవనికి బొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పార్వతి. మనం చేసుకునే శుభకార్యానికి మేం రాకుండా ఎలా ఉంటామత్తయ్య? తప్పకుండా వస్తాం అనంటుంది అవని. వ్రతానికి తప్పకుండా రండి అని స్వరాజ్యానికి కూడా బొట్టు పెడుతుంది. అలాగే వదినగారు, ఇది కళ నిజమా అనిపిస్తోంది. మొన్నటి వరకు మిమ్మల్ని చూస్తే ఎంతో భయమేసేది. కానిప్పుడు మీరు చాలా ప్రశాంతంగా మాట్లాడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరిలాగే ఉండండి. మీలో ఆ నవ్వు ఎప్పుడూ జరిగిపోకూడదు అంటుంది స్వరాజ్యం. అక్షయ్, వ్రతంలో కూర్చునే వాళ్ళకి పెళ్లికొడుకు తరపు వాళ్లు అమ్మాయికి, పెళ్లికూతురు తరపు వాళ్లు అబ్బాయికి బట్టలు పెట్టడం అనేది ఆనవాయితీ. కాబట్టి ప్రణతి తరపున నేను, మీ నాన్న, భరత్ తరపున నువ్వు అవని వచ్చి పూజలో కూర్చున్న వాళ్ళకి బట్టలు పెట్టాలరా అని పార్వతి అనగానే అక్షయ్ బయటికెళ్లిపోతాడు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అక్షయ్ నేను చెప్తే వింటాడు. నేను వాడితో మాట్లాడతాను అంటుంది పార్వతి. అత్తయ్య, మీరు ప్రణతి భరతుల చేత వ్రతం చేయిస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ అత్తయ్య అనంటుంది అవని. ఈ శుభకార్యాన్ని జరిపించాలని ఆలోచన చేసింది, నన్ను ఒప్పించింది నువ్వే కదా. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. నేను అక్షయ్తో మాట్లాడొస్తా. మీరు తప్పకుండా వస్తారు కదా అంటుంది. భార్యామణి చెప్పిన తర్వాత కాదనే ధైర్యం భర్తలకుండదు శ్రీమతి గారు. తప్పకుండా వస్తాం అంటాడు రాజేంద్ర. రేయ్, నువ్వు అవని భరత్ తరపున బట్టలు పెట్టాలంటే ఏం మాట్లాడకుండా బయటకొచ్చేసావేంట్రా అంటుంది పార్వతి. భరత్ ప్రణతిని పెళ్లి చేసుకోవడమే నాకిష్టం లేదు. వాళ్ల పెళ్లికి కూడా నేనక్కడ లేకుండా వచ్చేశాను. నా చెల్లిని వాడు చేసుకోవడమే ఇష్టం లేనప్పుడు వాడి తరపున పూజలో కూర్చోమంటావేంటమ్మా? మతుండే మాట్లాడుతున్నావా అని ఫైర్ అవుతాడు. రేయ్, నువ్వు అవని మీదున్న కోపాన్ని నీ చెల్లెలిపైన, తన భర్తపైన చూపించడం, నీకు అవని మీద ఉన్న కోపాన్ని నీ చెల్లిపైన, చెల్లి భర్తపైన చూపించడమేంట్రా? వాళ్లు వాళ్ల జీవితాలు ఆ దేవుడి చూపుతో చల్లగా ఉండాలని చేస్తున్న శుభకార్యం రా ఇది అని పార్వతి అంటుంది. శుభకార్యం కాదు, నాకిష్టం లేని కార్యం. నేను అవనితో కలిసి రావడం, తనతో కూర్చునే వ్రతం జరిపించడం జరగని పని. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరు చెప్పినా నేను వినేది లేదు, వచ్చేది కూడా లేదు అని అక్షయ్ అంటాడు. ఒరేయ్, ఈ పంతాలు పట్టింపుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పరా, ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. చెప్పరా, ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను అంటాడు రాజేంద్ర. మీకు ఉపయోగం ఉంటే మీరు చేసుకోండి, అంతేకాని నాకు చెప్పడానికి కాని మార్చడానికి కాని ప్రయత్నించకండి అని అంటాడు అక్షయ్. ఏంట్రా నీ మూర్ఖత్వం? అవనిని శత్రువులా చూసిన మీ అమ్మే అవని మంచితనాన్ని అర్థం చేసుకుని మనసు మార్చుకుంది. అలాంటప్పుడు నువ్వు కూడా నీ భార్యని, అమ్మను అర్థం చేసుకోకుండా మొండి పట్టుదలకు పోతావేంట్రా? ఎవరు మారినా నువ్వు మాత్రం మారవా అని రాజేంద్ర ఫైర్ అవుతాడు. మారను, నన్నెవరూ మార్చలేరు. మీరు అనుకున్నట్లుగా అమ్మ అవని మంచితనాన్ని అర్థం చేసుకుని మారలేదు. అవని నా చెల్లెల్ని, తమ్ముళ్లను, మిమ్మల్ని మార్చేసినట్లే మా అమ్మని కూడా మార్చేసింది. ఇప్పుడో వైపు నా కూతుర్ని, మరోవైపు మా అమ్మని అడ్డం పెట్టుకుని నన్ను కూడా మార్చాలని చూస్తోంది. జరిగినవన్నీ మర్చిపోయి చేతగాని వాడిలా అన్నింటికే తలూపడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నారా అని అక్షయ్ అంటాడు. చూడండి,
మీరు ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అత్తయ్య గారు చేయిస్తున్న వ్రతం మనకోసం కాదండి, పెళ్లైన మీ చెల్లి కోసం. నా కోసం కాకపోయినా మీ చెల్లెలి కోసమైనా ఆలోచించరా మీరు అంటుంది అవని. ఇప్పుడు నా చెల్లెలి కోసం ఆలోచించమంటున్నావు, తర్వాత నీ తమ్ముడు గురించి ఆలోచించమంటావు. చెయ్యాల్సిందంతా చాలా తెలివిగా చేశావు. చేసింది చాలదన్నట్లు ఇంకా నీ నాటకాలు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించుకో అని అక్షయ్ నోరు పారేసుకుంటాడు. అక్షయ్, జరిగిన తప్పుల విషయం పక్కన పెట్టి మమ్మల్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో అది చెప్పు అంటుంది పార్వతి. అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ నీలాగా మారిపోవాల్సిన అవసరం కానీ నాకు లేదమ్మా అంటాడు. రేయ్, ఈ అమ్మ కోసం ఏమైనా చేస్తానంటావు కదరా, ఈ అమ్మ చెప్పినా కూడా వినవా అంటుంది. నీ మాట విన్నాను కాబట్టే నా మాటకి విలువ లేకుండా పోయింది. అందరి ముందు వెధవనైపోయాను. ఇప్పుడు నీ మాట విని మరోసారి నన్ను అలా చేయాలనుకుంటున్నావా అంటాడు. నేను చెప్పేది కొంచెం విను అని పార్వతి అనగానే, ఏం చెప్పినా నేను వినేది లేదమ్మా. నేను నీ మాట విని నువ్వు చెప్పినట్లు చేశాను కాబట్టే ఇప్పుడు నువ్వు కూడా నా మాట విని నాకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు. తల్లి మాట వినాలని నువ్వు అనుకున్నట్లే కొడుకు మాట తల్లి వినాలని నాకు ఉంటుంది కదా. నాకింకేం చెప్పొద్దమ్మా ప్లీజ్ అని అక్షయ్ వెళ్లిపోతాడు. అత్తయ్య, ఆయన అలా మాట్లాడారని మీరేం బాధపడకండి. ఇది దేవుడి కార్యం కాబట్టి మీరు కోరుకున్నట్లే అంతా మంచిగా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి అనంటుంది అవని. వెళ్ళొస్తాను అంటూ పార్వతి బయలుదేరుతుంది. ఎదుటివారి అమాయకత్వాన్ని చూసి జాలిపడాలే తప్ప వాళ్ల మూర్ఖత్వాన్ని చూసి బాధపడకూడదమ్మా. వాడికేదో నోటికొచ్చినట్లు మాట్లాడాడని నువ్వేం బాధపడకు అని అవనితో అంటాడు రాజేంద్ర. మరోవైపు శ్రీకర్ తన ఫ్రెండ్తో కలిసి కారులో వెళుతూ ఉంటాడు. నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావురా. అవునరా, కొత్తగా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నావురా. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడూ డిస్టర్బ్డ్ గా కనిపించేవాడివి, కానిప్పుడు టెన్షన్ రిలీఫ్ గా కనిపిస్తున్నావు అని శ్రీకర్తో అంటాడు శ్రీకర్ ఫ్రెండ్. అవునరా, ఒక ఫ్రాడ్ గాడిని మంచోడనుకుని మా అమ్మ మా సిస్టర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. కాని మా వదిన వాడు పెద్ద మోసగాడని తెలుసుకుని వాళ్ల ఫ్యామిలీని అరెస్టు చేయించి నా చెల్లెలు ప్రేమించిన మా వదిన తమ్ముడితోనే తన పెళ్లి చేయించిందిరా. నా చెల్లి జీవితం స్పాయిల్ అవనందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటాడు శ్రీకర్. నువ్వు మీ వదిన గురించి చాలాసార్లు చెప్పావు. మీ వదిన చాలా గ్రేట్ రా అని ఫ్రెండ్ అంటే, గ్రేట్ కాదు, తను దేవతరా అంటాడు శ్రీకర్. ఇక శ్రీకర్ కారు ఆపగానే అక్షయ్ చేత దొంగ సంతకాలు పెట్టించి కంపెనీని దివాలా తీయించినవాడు కనబడతాడు. దాంతో డైరెక్ట్ గా వెళ్లి వాడి కాలర్ పట్టుకుంటాడు శ్రీకర్. రై, ఎవర్రా నువ్వు నా కాలర్ పట్టుకున్నావేంటి అని అడిగితే, మా అన్నయ్యతో దొంగ సంతకాలు పెట్టించి మా కంపెనీని దివాలా తీయించింది నువ్వే కదరా అని శ్రీకర్ నిలదీస్తాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ కంపెనీని నేను దివాలా తీయించడమేంటి అని వాడు బుకాయిస్తాడు. నీతో పాటు నీ పార్ట్నర్ ఉండాలి, వాడెక్కడా అని లాగి ఒకటిస్తాడు శ్రీకర్. నాకేం తెలీదు. ఏయ్, కొడుతున్నావేంటి? నేనెవరో తెలుసా అంటాడు. తెలుసురా, డబ్బు కోసం లుచ్చా పనులు చేసే బద్మాష్ గడివి. చెప్పరా, వాడెక్కడా? మర్యాదగా నీ పార్ట్నర్ ఎక్కడున్నాడో చెప్పు అని శ్రీకర్ వాయించేస్తాడు. నాకేం తెలీదు అని చెప్తున్నా కదా, నేను అలాంటి వాణ్ణి కాదు, వదలకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు. నువ్వు చేయడం కాదురా, నేనే చేసి నిన్ను జైల్లో వేయిస్తాను. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని వాణ్ణి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోతాడు శ్రీకర్. మరోవైపు భానుమతి ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏంటే ముసలి, నీ మొగుడు గురించి ఆలోచిస్తున్నావా అంటాడు కమల్. నేను నా మొగుడి గురించి ఆలోచిస్తే తప్పేంట్రా? నా మొగుడు నీకు తాతయ్య అవుతాడు. పెద్దాయిన్ని తాతయ్య అనకుండా రెస్పెక్ట్ లేకుండా మొగుడు గీగుడు అన్నావంటే మాడు పగలగొడతా అంటుంది భానుమతి. అబ్బో, ముసలోడు చచ్చాడు కాబట్టి సరిపోయింది, బతికుండి ఉంటే నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేసేదానివే అంటాడు కమల్. ఇంతలో ప్రణతి, భరత్ అక్కడికొస్తారు. కొత్తగా పెళ్లైన వాళ్లు నవ్వుతూ తుళ్లుతూ సరదాగా ఉంటారు. మీ ఇద్దరూ ఏంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సైలెంట్ గా ఉన్నారు. ఆ రోజుల్లో మా ఆయన అయితే పిల్లలు పెళ్లిడొచ్చేదాకా నా కొంగు పట్టుకుని వదిలేవారు కాదు. ఇదిగో బాబు, నా మనవరాల్ని ఏ సినిమాకో షికారుకో తీసుకెళ్ళు, పెళ్లైన తర్వాత ఓ ముద్దు ముచ్చట ఉండాలి కదా అని భరత్ కి సలహా ఇస్తుంది భానుమతి. వాళ్ళిద్దరికీ అంత బంపర్ ఆఫర్ ఎక్కడదే ముసలి, ఇంట్లో ఇద్దరున్నారు కదా, వాళ్లు వీళ్ళని వేపుకు తినేస్తూ ఉంటే ముఖాలు మార్చుకోవడం తప్ప ఇంకేముంటుంది? ఇంటికి పెద్దదానివి, పల్లవి శ్రేయలకు నోటికొచ్చినట్లు వాగొద్దని గడ్డి పెట్టొచ్చు కదే అంటాడు కమల్. వేడి చేస్తే బంగారమైనా ఇనుమైనా కరుగుతుంది. వాళ్లు మనుషులు కాబట్టి ఏం చేసినా ఏం పెట్టినా మారర్రా అని అంటుంది భానుమతి. ఇంతలో పార్వతి వస్తుంది. అమ్మా, నీకోసమే చూస్తున్నానమ్మా. నాన్న, వదిన, అన్నయ్య అందరూ వస్తున్నారా? వస్తున్నారుగా అని ప్రణతి అడుగుతుంది. రానన్నాడమ్మా అక్షయ్. అవని, అక్షయ్లు భరత్ తరపున నిలబడి ఈ వ్రతం చేయిస్తారని ఆశపడ్డాను, కాని మీ అక్షయ్ అన్నయ్య రానన్నాడు అంటుంది పార్వతి. అక్షయ్ నీ మాట కాదనడు కదే, నువ్వు పిలిస్తే రాను అనడమేంటి అని భానుమతి అడుగుతుంది. చాలా విధాలుగా పిలిచి చూశా అత్తయ్య, ఎంత బ్రతిమిలాడినా కూడా వాడు రానని ఖరాఖండిగా చెప్పేశాడు అంటుంది పార్వతి. ప్రణతి, భరత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని బావగారు చెప్పేశారు కదత్తయ్య,
ఇష్టం లేనప్పుడు ఇలా వ్రతాలకి వాటికి బావగారు ఎందుకొస్తారు చెప్పండి అంటుంది పల్లవి. మీరు కూడా బావగారిని అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు? అయినా ఇప్పుడు వ్రతం చేయకపోతే నష్టం ఏముంది? దేనికైనా రాసిపెట్టి ఉండాలి. దురదృష్టవంతులకు పెళ్లి జరగడమే ఎక్కువ, మళ్లీ వ్రతాలవి ఎందుకు చెప్పండి అని పల్లవి అంటుంది. అందరూ ఒప్పుకుంటే ఏ పనైనా సవ్యంగా జరుగుతుంది. కొందరికి ఇష్టపడి మరికొందరికి ఇష్టం లేకుండా ఏ పనైనా చేస్తే అది శుభకార్యమైనా కూడా అశుభంగా మారుతుందత్తయ్య. కాబట్టి వ్రతం చేయకపోవడమే మంచిదిలేండి అని శ్రేయ కూడా వంత పాడుతుంది. అవునత్తయ్య, బావగారికి ఇష్టం లేకుండా వచ్చే అక్షంతలు వేసినా కూడా అవి ఆశీస్సులవ్వవు, శాపాలే అవుతాయి. అవునా ప్రణతి అని పల్లవి సాగదీస్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.